హలో బ్యూటిఫుల్ పీపుల్, మీలో ఎంతమందికి చోలా భటూరే అంటే తెలుసు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మనలో ఒక సబ్స్క్రైబర్ చోలా భటూరే చేస్తే మనకి 2 సబ్స్క్రైబర్స్ ఇస్తానన్నారు. లేట్ చేయడం ఇష్టం లేక నైట్ కాబులి చనా పావు కేజీ వాటర్ లో నానబెట్టేశాను. ఈ చోలే కర్రీ చేయడానికి కుక్కర్ లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, జీరా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేశాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేశాను. దాని తర్వాత దీంట్లో అయితే చోలే వేసాను అనమాట, అదే కాబులి చనా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసాను అనమాట. చూడండి ఎలా మిక్స్ చేశాను, అలా మిక్స్ చేసుకోండి మీరు కూడా. నేనైతే 3 టమాటా పళ్ళని బాగా గ్రైండ్ చేసి ఇందులో వేసాను. నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలని చెప్పేసి బంగాళదుంప కూడా వేసాను ఆ చోలేలోని. ఒక స్పూన్ ధనియాల పొడిన, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ కొట్టేశాను. వీడియోలో ముందుకెళ్లే ముందు అమ్మ చేతి వంట ఎపిసోడ్ 1 అయితే స్టార్ట్ అయింది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ ఎపిసోడ్ 1 లో మా అమ్మగారు ఆలు చికెన్ కర్రీ రెసిపీ చేశారు. ఈ ఆలు చికెన్ కర్రీ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి. మసాలా మిక్స్ చేసుకున్న ఈ కర్రీలోని చెంబుడు వాటర్ వేసి మూత మూసేయాలి అనమాట 10 విజిల్ వచ్చే వరకు. ఇప్పుడైతే బటూరాని బాగా పాముకొని ఆయిల్ లో వేసుకున్నాను అనమాట. బాగా చూడండి బ్రౌనిష్ గా వచ్చినంత వరకు బటూరాని అయితే బాగా షేక్ చేసుకున్నా. తింటే ఉందండి సూపర్, అంతే. జై